అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించే నరేంద్ర మోడీ గారు తన పార్టీ అధికారంలో ఉన్నదా ఇతర పార్టీల అధికారంలో చూడకుండా ఇవాళ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి దేశం భారతదేశం. తెలంగాణలో మరి ముఖ్యంగా మల్కాయిరి పార్లమెంట్లో అనేక సంవత్సరాలుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా శిలాఫలకాలు వేయబడి ఆర్ఓబీలు కట్టకుండా లక్షలాది మంది ప్రజానికాన్ని ఇక్కట్ల పాలు చేసినటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో దాదాపు 22 బ్రిడ్జిలు అవి ఆర్యూబీలు కావచ్చు ఆర్ఓబీలు కావచ్చు దాదాపు 2000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసే దాంట్లో భాగంగా మొన్న జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర అదేవిధంగా ఈరోజు వాజ్పేయి నగర్ దగ్గర షెఫిల్గూడ దగ్గర మూడింటిని దాదాపు 80 కోట్ల రూపాయలతో 80 కోట్ల రూపాయలతో ఈ 2 బ్రిడ్జిలకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మొన్ననే 7 కోట్ల రూపాయలతోటి జనప్రియ దగ్గర ఒక భూమి పూజ చేయడం జరిగింది. ఈ పరంపర ఈ 4-5 నెలల్లో ఇంకొక 4-5 బ్రిడ్జిలకు కూడా భూమి పూజ చేసుకొని ఈ ప్రాంత ప్రజలు గంటల తరబడి గేట్ల కాడ నిరీక్షించేటువంటి అవకాశం లేకుండా ఇవాళ సిగ్నల్ ఫ్రీ గేట్ ఫ్రీ మల్కాయిరి చేయడానికి మా ప్రయత్నంలో కొనసాగుతోంది. ఇవాళ మోడీ గారు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఒక రూపాయి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి